మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో భక్తిభావం వెల్లివిరుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఆదివారం రాత్రి ధ్వజారోహణం వేడుకగా సాగింది. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కంకెరపర్లుగా వ్యవహరించింది. భక్తులకు ఆహ్వానం. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం మంగళగిరి నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా తేదీ 23/3/2024 ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వార్ల ముత్యాల పందిరి వాహన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుచున్నది. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి. శాశ్వత కైంకర్య పరులు డాక్టర్ అంగ ఉపేంద్ర వర్మ, విజయవాడ. బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్న భక్తులకు ప్రసాదాల వితరణ పెద్ద ఎత్తున జరుగుతోంది. జై లక్ష్మీ నరసింహాయ నమః. మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదలైనాయండి. మేము ఇక్కడ నాకు తెలిసి నేను 10 సంవత్సరాల నుంచి దగ్గర ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ స్వామివారి చెట్టు కింద స్వామివారిని పూజించుకుని ఇక్కడ ప్రసాదాల వితరణ భాగంగా వాసవి సేవా సమితి ద్వారా మాజేటి గోపాలకృష్ణ గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందండి. మేము ఇక్కడ స్వామివారిని అర్చన చేసుకుని పూజించుకుని ఇక్కడ రథం ఏ రోజు రథం ఆ రోజు ఊరేగింపే టైంలో ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేస్తారు. యుగ యుగాల దేముడు పానకాల రాయుడు. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు మంగళగిరి తిరునాళ్ళ మరి ప్రారంభమైంది నిన్నటి రోజు నుంచి. విశేషమైనటువంటి 24వ తారీఖు రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం, 25వ తారీఖు మధ్యాహ్నం రథోత్సవం కార్యక్రమాలు వైభవపేతంగా. మంగళగిరి తిరునాళ్ళు అంటేనే మన ప్రాంతమే కాదు, విశేషమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో పిలిస్తే పలికేటటువంటి నారసింహుడు పెళ్లి కుమారుడు రోజు ఉత్సవం రోజు నుంచి 10 రోజుల పాటు ప్రసాద కైంకర్య భాగ్యము 2000 సంవత్సరం నుంచి ఇది 2024 టోటల్గా 25వ సంవత్సరము వాసవి సేవా సమితి తరపున బాధ్యత తీసుకొని భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. విచ్చేసినటువంటి భక్తులెల్లరికీ సాధ్యమైనంత మేరకు చక్కటి ప్రసాద కైంకర్యాలు అందుతున్నాయని భావన చేస్తున్నాం. శుభం భూయాత్. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. డాక్టర్ దివి శ్రీనివాసాచార్యులు నృసింహుని అవతారం వైభవంపై ప్రవచనం చేశారు.
హరి యొక్క ఆజ్ఞ చేత అటువంటి విఘ్నాలు కలిగించేటటువంటి భూత ప్రేత పిశాచాధికాలు లేకపోతే రాక్షసాధికాలు ప్రాణులు అవన్నీ కలిసి పాకి వెళ్ళిపోవాలి. అపసర్పంతు సర్పణం అంటే పాకి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నిర్గమించాలి అని చెప్పేసి ఎంత ఇది ఆజ్ఞ, భగవంతుడి ఆజ్ఞ. బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అలాగే శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలకు దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యురాలు వనమ గీతాదేవి సమన్వయం చేస్తున్నారు. మిద్దె సెంటర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల భక్త బృందం కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరుగుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా మెయిన్ బజార్ కాంతులేనుతోంది.